గురుదేవ, మన సనాతన ధర్మంలో గోవుకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. హ్మ్. మనిషికున్న అన్ని దోషాలు గో ప్రదక్షిణ చేతనే తొలగించుకోవచ్చని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అవును. ఇప్పుడు మా జనరేషన్ చాలా సమస్యలతో బాధపడుతున్నారు. హ్మ్. కానీ మనకి దగ్గరున్న గోమాతను ఎలా చేసుకొని తమ సమస్యలకి పరిష్కారం సూచించుకోవాలో తెలియట్లేదు. హ్మ్. మీరు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి హ్మ్. మా జనరేషన్‌కి మీరు ఒక సలహా గోమాత గురించి. గోమాత గురించి అడిగావంటే మనం ఒక 10 ఎపిసోడ్‌లు చేసినా కూడా ఓకే. గోమాత యొక్క విశిష్టతలు చెప్పుకుంటే ఇంకా తక్కువే అవుతాయి. ఓకే. ఇంకా తక్కువే అవుతాయి. ఓకే. ఓకే. చిన్న పిల్లలు 7, 8 సంవత్సరాలకి 10 సంవత్సరాల లోపే ఎందుకు మెచ్యూర్ అయిపోతున్నారు? ఓకే. ఓకే. వీటన్నిటి గురించి కూడా మనం ఇంకొక ఎపిసోడ్‌లో చెప్దాం. ఓకే. ఓకే. మనం ఒకప్పుడు ఆవు పాలు మాత్రమే తాగేవాళ్ళం. అవును. ఓకే. అంటే గేదె పాలు కూడా తాగేవాళ్ళు కానీ ఆవు పాలు అది కూడా దేశవాళీ ఆవు పాలు మాత్రమే తాగేవాళ్ళం. అవును. మన యొక్క గో సంపద ఎంత ఉండేది? మన యొక్క జనాభాకి ఈక్వల్‌గా ఉండేది. అవును. అవును. మరి ఇప్పుడు లేనే లేదు కదా! అవును. దాని గురించి మనం ఒక సెపరేట్ ఎపిసోడ్ చేద్దాము. ఓకే. ఓకే. ఎందుకు మనం ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటున్నాం? ఓకే. అసలు గోవు యొక్క గొప్పతనం తెలుసుకుంటే మనకి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఓకే. ఓకే. యజమానికి ప్రతిరోజు కూడా అది మేతకు వెళ్ళే ముందు యజమానిని ఒకసారి వాసన చూసి వెళ్తది. ఓకే. అంటే యజమాని ఒంట్లో ఎటువంటి సుస్తు ఉంది అని గ్రహిస్తదది. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు సపోజ్ యజమాని జలుబుతో బాధపడుతున్నాడు. ఓకే. ఓకే. హ్మ్. అంటే దానికి నివారణకి సంబంధించిన ఆకులను తిని వస్తదది. వా! తిని వచ్చి ఆ పాలతో హ్మ్. తన యొక్క యజమానిని కాపాడుకుంటది. ఓకే. అంత అద్భుతమైనది గోమాత. ఓకే. ఇదివరకు అంటే పూర్వకాలంలో గోవులను రక్షించడం. ఓకే. అంటే గోమఠాలు. ఓకే. గోమఠాలు నిర్వహించే వాళ్ళే హ్మ్. కోమటి. అవును. గోమఠి అనే పదం కోమటిగా మారింది. వాళ్ళే తర్వాత వైశ్యులుగా మారారు. ఓకే. ఓకే. హుహు. అంటే గోమఠాలను నిర్వహించే వాళ్ళని కోమట్లు. ఓకే. కోమటి, గోమఠి, కోమఠి ఆళ్ళు ఆర్యవైశ్యులు, వైశ్యులుగా మారారు. ఓకే. అంటే చాలా పెద్ద ఎత్తున చేసేవాళ్ళు ఓకే. గోసేవ అనేది. ఓకే. కాబట్టి ఏంటంటే వాళ్ళకి అద్భుతమైన సంపదలు ఉండేవని చెప్పి అంటారన్నమాట శాస్త్రంలో. ఓకే. మరి గోవుకి ఎన్నో రకరకాల పరిహారాల కోసం చేస్తున్నారు. అవును. అవునా? హ్మ్. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను. ఎంత బాధ అనిపిస్తుందంటే ఓకే. కొన్ని కొన్ని వీడియోల్లో ఈ మధ్య ఒక 2, 3 రోజుల క్రితం కూడా ఒకటి చూసా. హ్మ్. ఒక 200 కేజీల మామిడి పళ్ళ రసము. హ్మ్. ఓకే. దాంతో పాటుగా ఒక 300 చపాతీలు హ్మ్. దానాగా పెట్టారంట కొన్ని గోవులకి. ఓకే. సూపర్. హ్మ్. చాలా బాగుంది. హ్మ్. ఏ పశువుకైనా సరే హ్మ్. అసలు ఉడికించిన పదార్థాలు పెట్టమని ఎక్కడన్నా ఉందా? ఓకే. అసలు రొట్టెలు అనేది ఎక్కడి నుంచి ఎవరు ఇది కనిపెట్టారో తెలీదు గానీ, హ్మ్. హ్మ్. ఓకే. ఇవి ఇప్పుడేమైందంటే వాటికి అలవాటు పడిపోయి అవి తినేస్తున్నాయి. అవును. వాటికి తెలీదు గదా! అవును. కానీ ఉడికించిన పదార్థాలు ఏవి అంటే ఏవి కూడా ఓకే. మనం వీటికి గోవులకి ఆహారం అంటే మనం తయారు చేసిన పదార్థాలు ఏవి కూడా ఓకే. మనం పెట్టకూడదు. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ శనగలు అంటే గురువు యొక్క బలం పెరగడానికి హ్మ్. ఎవరన్నా మీకు శనగల్ని పెట్టమని చెప్పారు ఓకే. గోవుకి ఆహారంగా. హ్మ్. చాలా అద్భుతమైన పరిహారం. ఓకే. ఒక కేజీ శనగలు తీసుకొని చక్కగా రాత్రంతా నానబెట్టేయండి. పొద్దున్నే తీసుకెళ్ళి గోవుకి ఆహారంగా ఒకే గోవు కాకపోయినా ఒక పావుకిలో చొప్పున 4, 5 గోవులకి పెట్టండి చక్కగా. పెట్టడం వల్ల మంచి గురువు బలం పెరుగుతుంది. అలాగే ప్రతి గ్రహానికి కూడా దానికి సంబంధించిన ధాన్యాన్ని మనం నానబెట్టి ఓకే. అవసరమైతే ఒక పూట కాకపోతే ఒక రోజైనా సరే నానబెట్టి అవి తినగలిగే విధంగా ఉన్నవా లేవా చూసి మనం వాటికి నివేదన చేయాలి. అది కోటి భగవంతులు దాంట్లో ఉంటారు నాన్న. భగవత్ స్వరూపం. మనం భగవంతుడికి పెడితేనే మనం ఏదో ఎట్లా ఉందని చూస్తాం కదా! అసలు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారులే గానీ చూసేవాళ్ళైతే ఉన్నారు కదా! మనం వీటికి కూడా గోవులకి పెట్టా కూడా నివేదించేప్పుడు అవి తినగలవా లేవా అని చూసి పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్‌గా గోవుల్ని గృహప్రవేశాలకు తీసుకెళ్తున్నారు. గృహప్రవేశాలకు తీసుకెళ్ళినప్పుడు అవి అంటే ఈ టైల్స్ వలన, వీట్లి వలన అక్కడ జనరల్‌గా ఏంటంటే అక్కడ ఉండే ఎనర్జీని బట్టి అవి కంపల్సరీగా మలమూత్ర విసర్జనలు చేస్తాయి. ఓకే. చేసినప్పుడు ఈ టైల్స్ వలన, ఈ మార్బుల్ స్టోన్స్ వలన
ఓకే. అవి మళ్ళీ జారి పడిపోవడం, కాళ్ళు అటు ఇటు పడిపోవడం, అవి ఇబ్బంది పడటం, మెట్లు ఎక్కలేక బాధలు పడటం, లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం, ఇట్లా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. మనం గోమాత యొక్క పూజ చేయాల్సింది నేల మీద. అంటే మన యొక్క అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్‌లో ఎక్కడైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్‌లో దాన్ని చక్కగా కట్టేసేయండి. కట్టేసి చక్కగా దాన్ని సేవించుకొని, ప్రదక్షిణలు చేయండి. ఒక గోవు యొక్క బొమ్మను తీసుకొని, మీరు వెండిలో తీసుకుంటారా, బంగారులో మీ ఇష్టం, తీసుకొని మీరు గృహప్రవేశం చేయండి. అంతేగాని ఇబ్బంది పెట్టే విధంగా గోవుని బలవంతంగా తీసుకెళ్ళి ఇల్లంతా తిప్పుకొచ్చి దాని కాళ్ళు ఇరగొట్టడం ఇట్లాంటివి చేయడం వల్ల మహాపాతకాలు చుట్టుకుంటాయి. ఓకే. ఇవి నేను చాలా సంఘటనలు చూశాను కాబట్టి మరీ మరీ చెప్తున్నాను. ఓకే. గృహప్రవేశాలు ఇటువంటివి చేయొద్దు. అలాగే మన గ్రహదోష పరిహారాలు చెప్పినప్పుడు కూడా వాటిలో ఉడకబెట్టిన అన్నం ఇట్లాంటివన్నీ కూడా, లేకపోతే చపాతీలు తయారు చేసి పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. మరీ మరీ చెప్తున్నాను, కరెక్ట్ కాదు. వాటికి పచ్చి పదార్థాలు ఏవైతే అవి తినే పదార్థాలు ఉంటే వాటిని మాత్రమే పెట్టాలి. దానాగా నానబెట్టిన శనగలు, నానబెట్టిన ఉలవలు ఇట్లాంటివి మాత్రమే పెట్టాలి వాటికి. అంతేగాని ఏవి పడితే అవి ఉడికించి పెట్టడం. ఓకే. మనం మనం ఏది పన్నీర్ కర్రీ తింటున్నాం అని చెప్పి పన్నీర్ కర్రీ తీసుకెళ్ళి పెడతాం. ఇట్లాంటివి చేయబాకండి పొరపాటున కూడా. అది కరెక్ట్ కాదు. దానివల్ల మనకి దోషప్రదం. ఓకే. మంచి జరగడం కాదు. తర్వాత మనకి ఆ ఆవు బాధపడటం వలన అది మనకి తీవ్ర పరిణామాలుగా దారితీసే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా చక్కగా చెప్పారు. నమస్తే నాన్న. హరి ఓం శివ.